మన హిందువులకి ఎంతో పర్వదినం. మీ అందరి ఈరోజు హిందువులకి ఎంతో పర్వదినం మీ అందరికీ తెలుసు. మనం క్రితం సంవత్సరమే అయోధ్యలో మన రాముడిని ప్రతిష్ఠించుకున్నాము. ఈరోజు ఇండియాకే ఇది పెద్ద పర్వదినం. అటువంటి పర్వదినం రోజున మనం శ్రీరామ కళ్యాణ్ ఇక్కడ చేసుకున్నాము. అంతేకాకుండా శ్రీరామనవమి మా బాబాగారు ఉన్నప్పుడు కూడా శ్రీరామ 1912 సంవత్సరం నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా షిరిడీలో శ్రీరామ జయంతి జరుపుతున్నారు. అలాగే మనం కూడా ఎప్పటి నుంచి ఉన్నప్పుడు నుంచి కూడా ఈ యొక్క జయంతిని మనం జరుపుకున్నాము. అంతకంటే కూడా ఈరోజు మనకి గౌతమపూడి భక్తులను మనందరికీ ఎంతో పర్వదినం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మనం చాలా ప్రారంభించుకోబోతున్నాము. ఈ యొక్క అదృష్టం మీ అందరికీ మాకు శంకర్కి దక్కింది. అందరికన్నా శంకరి కేజీకి ఈ యొక్క అదృష్టానికి దక్కింది. సరే, దాంతోపాటు నేను కూడా ఒకసారి అయ్యానని చెప్పేసి బాబా గారికి నేను కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ డిస్టిక్లోనే ఇంతవరకు ఎక్కడ గురుస్థానం, ద్వారకామాయి, సమాధి మందిరం, చావడి అంటే షిరిడీలో ఏవైతే ఉన్నాయో వేప చెట్టు షిరిడీలో ఒకసారి నేను శంకరు షిరిడి వెళ్ళినప్పుడు అక్కడ మొలక ముగిస్తే ఆ మొలకను తీసుకొచ్చాం. అక్కడ ఆ మొలకను పెడితేనే ఇక్కడ వేప చెట్టు వచ్చింది. అలా ఇక్కడ అసలు మనం చెప్పుకోవడం వేరే చెట్టు కూడా వచ్చింది. ఇక్కడ అన్నీ ఇక్కడ సమకూర్ణాయి. ఇలా ఎక్కడ ఈ డిస్టిక్లో కాదు కదా, ఎక్కడ నాకు తెలిసినంత ఎక్కడ లేవు. అటువంటిది మనకి ఈరోజు మనకు ఈ యొక్క చావటి ప్రారంభోత్సవంతో మనకి అదృష్టం దక్కింది. కాబట్టి మీరు నేను అందరం ముందు బాబా గారికి మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ అట్లాగే శంకర్కి కూడా మనం కృతజ్ఞత తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఆ భాగ్యం మనకి కలగజేశాడు. ఇక ఎక్కడ మేము వరకైతే నేను చూడలేదు, అన్నీ ఉన్నాయి, చావడితో సహా అన్నీ ఉన్నాయి. లేదు 3 సంవత్సరాల నుంచి నేను శంకర్ని అదే షంటి ద్వారకామై ఉండాలి, గురుస్థానం ఉండాలి, చావడు ఉండాలని చెప్పేసి నేను యాక్చువల్గా నేను వెంటబడుతున్నాను. సరే, మీ అందరి సహకారంతో ఈ రోజుతో అది పూర్తయింది. ఇక నుంచి ఇక నాగసాయి దివ్య మందిరం అని కాకుండా సాయిబాబా సంస్థాన్ గౌతమ్పూర్ అని మనం పిలుచుకోవచ్చు. ఎందుకంటే షిరిడీలో సాయిబాబా సంస్థాన్ షిరిడి అంటారు. అలాగే ఈ రోజు నుంచి మనం సాయిబాబా సంస్థానం గౌతమ్పూర్ అని పిలుచుకోవచ్చు. అటువంటి భాగ్యాన్ని కలిగేసిన శ్రీ బాబా గారికి, శంకర్కి, మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు మనందరం కూడా ఈ నామం చెప్పుకుందాం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, 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 ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త, ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త.